హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో కంపేరింగ్ క్వాంటిటీస్ సెవెంత్ క్లాస్లో కంపేరింగ్ క్వాంటిటీలో యూనిటరీ మెథడ్ గురించి చూద్దాం. యూనిటరీ మెథడ్ అంటే ఏం లేదు, ఎక్కువగా ఉన్న క్వాంటిటీని ఇచ్చినప్పుడు ఆ క్వాంటిటీలో ఓన్లీ వన్ సింగిల్ వాల్యూ కట్టడాన్ని కంపేరింగ్ యూనిటరీ మెథడ్ అంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. The method of finding the value of unit is known as unitary method అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 22 లెడ్ పెన్సిల్స్ కాస్ట్ వచ్చేసి 286 రూపీస్ వచ్చింది. 17 లెడ్ పెన్సిల్స్ కాస్ట్ కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ముందు 1 యూనిట్ ఎంతో కనుక్కోవాలి. ముందు అంటే 1 లెడ్ పెన్సిల్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ 1 లెడ్ పెన్సిల్ కాస్ట్ అంటే 22 లెడ్ పెన్సిల్స్ కాస్ట్ 286 అయితే 1 లెడ్ పెన్సిల్ కాస్ట్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కనుక 22, ఇది ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే 22 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 286. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 286/22. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకేనా? 13 కాస్ట్ ఆఫ్, ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? 17 లెడ్ పెన్సిల్స్ కాస్ట్ కనుక్కోమన్నాడు. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తాం మనం? 1 లెడ్ పెన్సిల్ కాస్ట్ వచ్చి 13 రూపీస్ వస్తే 17 లెడ్ పెన్సిల్స్ కాస్ట్ వచ్చి ఎంత అంటే 17 ఇంటూ 13 221 రూపీస్. ఓకేనా? 17 లెడ్ పెన్సిల్స్ కాస్ట్ వచ్చి 221 రూపీస్.